హల్దీ ఎప్పుడు చేస్తారు, ఫార్మాలిటీస్ ఎప్పుడు అయిపోతే ఎప్పుడు లేదంటే పట్టు చేసుకుంటే పట్టు చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం నుంచి స్వీయ పరిచయం చేసుకుందాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ విషయాలు, వాళ్ళ మీ ఓపికను బట్టి మీరు తలా 2-3 నిమిషాలు కాకుండా సమయం లేదు, మీ పరిచయాలతో ఎవరి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా గుండవాణి వెంకన్న, ఒక నిమిషం. గుండగాని వెంకన్న సోమేష్ గారిని గుండగాని వెంకన్న గారు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాము. ఎస్ వెంకన్న గారు, సోమేష్ గారు మీరు మధ్యలోకి రండి. యా ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, నేను వై సోమయ్య. ఇక డిగ్రీ పోయిన తర్వాత పేరు మార్చుకుంటాం కదా, పర్టికులర్ సిటీ పోయిన తర్వాత సోమేశ్వర్ మార్చుకున్నాను. సో నా పేరు ఎన్ఎం సోమేష్. మా వైఫ్ గాయత్రి. నాకు ఒక పాప, ఒక బాబు. పాప డాక్టరు, ప్రజెంట్ యుఎస్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇండియా అక్కడ వరకు అక్కడెక్కడ చేస్తుంటుంది. బాబు ఎంఎస్ అయిపోయింది ఇన్ జర్మనీ, కంప్లీటెడ్ ఇన్ మాస్టర్ డిగ్రీ, నా సెర్చింగ్ ఫర్ జాబ్. సో నేను వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఉదయ్ కిరణ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ని, హైదరాబాద్. సో ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో నేను ఈ ఊరికి, ఈ బడికి ఉన్న సంబంధం గురించి 4 ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను. మీ అనుమతితోటి చెప్పుకుంటున్నా అని అనుకుంటున్నాను. మిత్రులారా, అందరికీ నమస్కారం. 4 దశాబ్దాల జ్ఞాపకం మూటను మీ ముందు ఉంచుతున్నాను. ఉన్న ఊరు కన్నతల్లి, ఉన్న ఊరు కన్నతల్లి. నేను ఊపిరి పోసుకున్న నా ఈ ఊరు తల్లి ఒడిలో తలవాల్చినప్పుడల్లా మా అమ్మ లచ్చమ్మ చనుబాలు తాగినంత హాయిగా ఉంటుంది తనువంతా. నా ఊరు, ఈ ఊరు తల్లి ఒడిలో తలవాల్చినప్పుడల్లా మా అమ్మ లచ్చమ్మ చనుబాలు తాగినంత హాయిగా ఉంటుంది తనువంతా. నా ఊరు వీధుల గుండా నడిచినప్పుడల్లా ఈ నేల దుమ్ము గంధం నన్ను అలుముకుంటున్నప్పుడల్లా చిన్నప్పటి నేస్తాల ఊసులన్నీ ఎదపై జోబులో చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిన్నప్పటి నేస్తాల ఊసులన్నీ ఎదపై జోబులో చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కట్టకొమ్మున మర్రి కింద పొర్లాడి ఊడల ఊయలూగిన దోస్తుగాళ్లతోటి గంగదేవమ్మ బావిలో వరి బాతల ఈతలు కొట్టిన గాలం చేపల కోసం పుల్చేరు బావి ఊరు చివరల చుట్టూ పొద్దంతా పోటీ పడిన జ్ఞాపకాలన్నీ ముప్పికొంటాయి. గంగదేవమ్మ బావిలో వరి బాతల ఈతలు కొట్టిన గాలం చేపల కోసం పుల్చేరు బావి ఊరు చివరల చుట్టూల పొద్దంతా పోటీపడిన జ్ఞాపకాలన్నీ మురిగొలిపాయి. 4 దశాబ్దాల క్రితం నడియాడిన పాఠశాల ప్రాంగణం పదిలమై 4 దశాబ్దాల క్రితం నడియాడిన పాఠశాల ప్రాంగణం పదిలమై తలుపుల పేజీలను తట్టి లేపుతున్నాయి. తలుపుల పేజీలను తట్టి లేపుతున్నాయి. బడి జీవితమే కదా ఊపిరి ఆరిపోయేదాకా వాడిపోకుండా ఉండేది. బడి జీవితమే కదా ఊపిరి తడి ఆరిపోయేదాకా వాడిపోకుండా ఉండేది. ఉపాధ్యాయులే కదా నిలువెత్తు ఇలవేల్పులై నిలబడేది. ఉపాధ్యాయులే కదా నిలువెత్తు ఇలవేల్పులై నిలబడేది. పాఠశాల తొలి అడుగులు వాత్సల్యంతో పలగా పల్పం పట్టి శ్రీకారం చుట్టించిన లలిత టీచర్. వాత్సల్యంతో పలకా పల్పం పట్టి శ్రీకారం చుట్టించిన లలిత టీచర్. జనరల్ నాలెడ్జ్కి రోజుకో విషయాన్ని వంట పట్టించి క్రమశిక్షణ నేర్పిన సి నర్సయ్య సారు. జీవితం కళాత్మకం కావాలని రంగురంగుల బొమ్మలు వేయించిన గురప్ప మరియు ప్రభాకర్ సార్లు. జీవితం కళాత్మకం కావాలని రంగురంగుల బొమ్మలు వేయించిన గురప్ప మరియు ప్రభాకర్ సార్లు. ఏడాదికోసారి మా ఆవిడితో కలిసి పాలకుర్తి పర్వతం ఎక్కడానికి ఇంట్లో ఓ మూలకు పరమేశ్వరుని పీఠం ముందు కూర్చొని భక్తి చిత్తుని కావడానికి ఇంట్లో ఓ మూలకు
పరమేశ్వరుని పీఠం ముందు కూర్చొని భక్తి చిత్తుని కావడానికి బాల్యంలోనే భక్తి మార్గం పట్టించిన ముకుందాచారి గారు. బాల్యంలోనే భక్తి మార్గం పట్టించిన ముకుందాచారి గారు కలర్ చాక్ పీసుల్ని మా కళ్ళకు మొదటిసారిగా పరిచయం చేసి బోర్డు మీద సామాన్య శాస్త్రాన్ని అలంకరింపజేసిన బాబురావు గారు. జీవితంలో లెక్క తప్పకుండా ఉండాలని లెక్కలు నేర్పిన రాజబాబరెడ్డి గారు. కండలు తిరిగిన బాహుబలి నాకు బ్యాలెన్సర్లు అని పలకడం రాని నాకు భయం వద్దు మిత్రమా భుజం తట్టిన వెంకటరత్నం సారు. అందమంటే నాదేనా నిరూపించిన గోపిరెడ్డి గారు. అందరం ముద్దుగా టైగర్ టైగర్ అని పిలుచుకునే మా హెచ్ఎం వరదారెడ్డి గారు. గురువుల పాదాలను గుండెల్లో పొదుగొలుపుకున్న ధన్యుని నేను. అందరికన్నా పొట్టినైన నన్ను ఆడుకోవడానికి కూడా దూరం పెట్టినప్పుడు ఆఖరున 10వ తరగతి క్యారం బోర్డు సింగిల్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న కసి సోమిగాన్ని సోమేశం చేసింది. ఆఖరున 10వ తరగతిలో క్యారం బోర్డు సింగిల్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న నా కసి సోమిగాన్ని సోమేశం చేసింది. ఊరు నాకు ఊపిరి పోసింది. మనూరి బడి నడక నేర్పింది. మన ఊరి బడి నడక నేర్పింది. బతుకు తెరువు కోసం పట్నం బాట పడితే నగరం నన్ను గుండెల కత్తుకుంది. నగరం నేల తల్లి నన్ను నెత్తుకెత్తుకుంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఆ ఓటు రాయాల్సి వచ్చింది. అయినా ఇవన్నీ జరిగినాయి. అయినా ఉన్న ఊరు కన్నతల్లి కదా. ఊరి పొలిమలలో అడుగు పెట్టగానే అమ్మ అలింగనమంతా కమ్మదనం అల్లుకుంటుంది. చిక్కు కండల్ని ఏరి పోగు ఏకం చేసి సరిగుంజ పాది సలిగంజి కుంచలాగి బక్క చిక్కి ఒక్క రెక్కపై మమ్మల్ని ఆకాశమంతా ఎత్తుకు ఎగిరేసిన మా నాన్న, నా తోబుట్టువులు, నా తోటి సోపగాళ్లతో నన్ను ప్రేమగా చూసిన మా వాడోళ్ళు నా కంటి పాప మీద కదలకుండా ఉండలేరు. 10 ఏళ్ళు మనల్ని ఒక్కటి చేసిన కాలం మనమందరం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం తలో దిక్కున విసిరేసిన 40 ఏళ్ల తరువాత తల్లిగారింటికి చేరినట్టు తలపుల వలపోతలతో 40 ఏళ్ల తర్వాత తల్లిగారింటికి చేరినట్టు తలపుల వలపోతలతో పసుపు కుంకుమలు పంచుకున్నట్లు మన పరివారాన్ని కలిపిన ఈ అపూర్వ సమ్మేళనానికి ఆనంద బాష్పాభిషేకంతో మోకరిల్లుతున్నాను. ఇట్లు మీ ఎన్ఎం సోమేష్. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సభాధ్యక్షులు గారికి, మా గురువుల గారికి, దీంట్లో తప్పులు కానీ ఏమైనా ఉంటే క్షమించవలసిందిగా నాకున్న జ్ఞానంతో నేను రాసుకున్నాను. ఇవి మీ అందరికీ ప్రజెంట్ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో అన్నతాభావంతో ఏమి అనుకోకుండా క్షమిస్తారని ఆశిస్తారని సంతోషిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి గుండెగాని వెంకన్న తమ అభిప్రాయాలను తెలియాల్సిందిగా కూర్చున్నాను.